ఇవన్నీ విస్తరణ, గాంధీనగర్ అన్ని చేసుకొచ్చారు, చాలా సీరియస్ గా ఎఫర్ట్ పెట్టుకొచ్చారు. ఆ తర్వాత 2004, 2009లో ఓడిపోయింది. అట్లాగా అంటే రోడ్డు వెడల్పు చక్కగా వచ్చింది, బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు. ఇవాళ అనుభవిస్తున్నారంటే ఆ రోడ్డు విస్తరణ. తీరా చూస్తే నష్టపోయిన వాడు వ్యతిరేకంగా ఓటేశాడు, రోడ్డు మీద వెళ్తున్నాడు ఎవడు పట్టించుకోవాలి. ఇప్పుడు అక్కడైనా సమస్య అదే ఉంటది, రాజకీయంగా కాదు, మేబీ ఫైనాన్షియల్ గా ఒక పర్మనెంట్ ప్యాకేజీలు అయ్యో అప్పుడు కేసీఆర్కి ఇచ్చేసారు మాకేంటి అన్నటువంటి రూట్ లో సాగుతుంది. ఇదే సేమ్ కమింగ్ టు ఆంధ్రప్రదేశ్, చెరువులు మింగేసిన మహానుభావులు, కాలువలు కప్పెట్టేసిన పెద్ద మనుషులు ఆంధ్రప్రదేశ్ లో ఉండరా? అందుకేనైనా గంటా శ్రీనివాసరావు గారిని, నిన్న నారాయణ గారు కానీ మాట్లాడిన నిజంగా హైడ్రా లాంటిది ఇక్కడికి వస్తుందా, తీసుకొస్తారా? దమ్ము, ధైర్యం, నిజంగా చిత్తశుద్ధి ఉంటే విశాఖపట్నంలో సముద్రం లోపలికి కట్టబడినటువంటి మీకు ఆర్కే బీచ్ దగ్గర నుంచి అలా వెళ్ళండి ఋషికొండ వైపు, లెఫ్ట్ సైడ్ ఉన్నవి వెనక్గా ఉంటాయి అపార్ట్మెంట్లు, ఇళ్ళు, అది ఒక జోన్ ఉంది, గుడ్. రైట్ సైడ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అవి కూల్చండి. రైట్ సైడ్ కన్స్ట్రక్షన్ స్టార్ హోటల్ ఉంది, అట్లాగే కొన్ని ఉన్నాయి పర్మనెంట్ కన్స్ట్రక్షన్, కూల్చండి. అవి కూల్చి మాట్లాడండి. నెంబర్ 1, సముద్రానికి బఫర్ జోన్ ఇక్కడ తాజ్ హోటల్ దాకా ఉంటుంది, నోవాటెల్ ఉంటుంది, అవన్నీ రోడ్డుకి అవతల పక్కనే ఉంది, సముద్రం ఇటు పక్కనే ఉంది. పని పొంగి కొడితే అలా అనుకుంటే సముద్రం గురించి మాట్లాడుకుంటే నదుల గురించి కూడా మాట్లాడుకోవాలి. అదే కదా, కృష్ణా నది చుట్టూ కట్టిన కట్టడాల గురించి కానీ ఇవన్నీ కూడా మాట్లాడుకోవాలి. అసలు ఇవన్నీ మాట్లాడేవాడు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం